మరి అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి విషజ్వరాల బారిన పడకుండా ఈ వర్షాకాలంలో ఉదాహరణకు పెద్దలు తెలుసు మీరు ఏమంటారంటే మోటుగా కాలం వచ్చిందంటారు. కాలంలో మనం తినే తిండి మంచి శుభ్రంగా చూసుకోవాలి. అలాగే నీళ్ళు ఉడగట్టుకుని తాగాలి. ఇవంతా బాగుండాలంటే మన ఊరు శుభ్రంగా చూసుకోవాలి. ఏ ఉద్యోగం ఎక్కువ రాకుండా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మనం శుభ్రంగా ఉండాలి. మనం ఉండేటువంటి ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనం తినేటువంటి శుభ్రంగా పోషక విలువలతోటి అంటే ప్రోటీన్ మనకు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి? మనం చుట్టూ మనం తినేటువంటి అన్నం పోషక విలువైనటువంటి ఆహారం తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడే మన శరీరంలో ఎక్కువగా శక్తి ఉత్పత్తి అయ్యి వచ్చేటువంటి రోగాలుగా తట్టుకునేటువంటి శక్తి మన శరీరానికి ఉంటుంది. కనుక మంచి ఆహారం తీసుకోవాలి, వేడివేడి ఆహారం తీసుకొని మంచి నీళ్లు తాగాలి. వాటితో పాటుగా మనం ఉండేటువంటి ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనం ఊళ్ళో ఉన్నటువంటి ఏరియా శుభ్రంగా ఉండాలి. రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరం వేసి ఊరు మొత్తం కంపులు అయిపోద్దు. మరి గ్రామ పంచాయతీ నిర్ణయించినటువంటి ట్రాక్టర్లని చెత్త వేయండి. మీరు ఈ దోమలను ఈయలను తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని తెలియపరుచుకుంటూ మరి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తెలియజేసుకుంటూ మీ దగ్గర తమ్ముడు నష్టం అమ్మలారా. వెనుకటి కంటే మీ చిన్నతనంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనే జ్వరాలు లేకుంటుండే. కానీ ఇవాళ కొత్త కొత్త రోగాలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా. డెంగ్యూ అయితే ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణం వెళ్ళి వచ్చే జ్వరం. కాబట్టి వెనుకటి కాలం కాదు, ఊరు పెరుగుతుంది, మరి వాతావరణంలో మార్పు రోగాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా మారాలి. వెనకటికి బాత్రూమ్లకి ట్రైన్ లేకుండా బాత్రూమ్ పోయేది, ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నది. ఇప్పుడు ప్రతి ఇంటికి బాత్రూమ్లు కట్టుకోవాలి. చెత్త ఎక్కడంటే ఇక్కడ వేయకుండా కొంత శుభ్రత పాటించాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పెద్ద పెద్ద రోగాలను దూరంగా కోరుకుంటూ మారుదాం, మనమంతా మారుదాం.